హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు రాజేష్ రెడ్డి. ఈ కార్తీక మాసంలో గుళ్ళకి వెళ్ళడం కామను. ఇంకా మా రవిస్వామి పాండి ఈరోజు అడవిలో శివాలయానికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చాడు. మేమైతే ఫస్ట్ టైం ఇది ఇక్కడికైతే రావడం. ఇక్కడ డైలీ అన్నదానం కానీ గుడి కానీ ఆహ్లాదకరంగా ఉంది. మొత్తం అడవిలోనే ఉంది, మొత్తం టెంపుల్ మొత్తం ఇది బాగుంది. అయితే చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఎంజాయ్ చేసేదానికి బాగుంటుంది. వనభోజనాలకు కానీ ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. వనభోజనాల లెక్కనే వస్తుంది అది. కానీ చూడండి, పక్కన ధ్యాన మందిరము అది మొత్తం చెట్లతో కూడిన మొత్తం ఆహ్లాదకరంగా ఉంది. ఎంతో పిల్లలైతే చాలా ఆనందపడతారు ఇలాంటి ప్లేసెస్లో అయితే. చూడండి, అదైతే శివాలయం సైడ్ నుంచి క్యూలో నుంచి పోవాలి. మేమైతే మామూలు పాల ప్యాకెట్ తీసుకున్నాము. ఆ అభిషేకం మన చేతులతోనే ఆ స్వామికి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన లింగం కాండి ఇది. చూడండి, మొత్తం కోతులు అయితే అన్నీ బాగుంటుంది మొత్తం. చాలామంది మేము వచ్చేటప్పటికే చాలామంది అయిపోయింది. అభిషేకం 24 hours జరుగుతూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అభిషేకం చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నాము క్యూలో నుంచి. లోపలైతే వీడియో తీయరు, బట్ విఘ్నేశ్వర్ దగ్గర మీకైతే వీడియో తీసి స్వామిని చూపిస్తున్నాను చూడండి. మీకు లాస్ట్లో ఇంకోటి ఉంది, శివలింగం ఉంటుంది అక్కడ దీపాలు పెట్టిన దగ్గర, అది కానీ చూపిస్తాను. ఇదైతే మామూలుగా వినాయక స్వామి చూపించి ఇక్కడ అంతా దీపాలు కార్తీక మాసం కాబట్టి అందరు దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి మొత్తము. ఇక్కడ లోపల వీడియో తినరు, అందుకని వీడియో ఆపేసాను నేను. నెక్స్ట్ మీకు మామూలుగా ఇది అయిపోయిన తర్వాత వేరే శివలింగం ఉంది, అది చూపిస్తాను చూడండి లాస్ట్లో. ఇదైతే మామూలు బయట ఇదంతా చూడండి మొత్తం ఎలా ఉందో. మొత్తం నేచర్, మొత్తం చెట్లే ఫుల్. ఇక్కడ దీపాలు పెట్టిన ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ముడుపులు కడతారు కోరికలు నెరవేర్చేదానికి. కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదిగోండి శివలింగము బాగా డీప్గా చూపిస్తాను చూడండి. నందీశ్వరుడు శివలింగం ఎలా ఉన్నారంటే, అంటే శివలింగం మీద శివ ఆకృతి వేస్తున్నారు చూడండి. ఇదైతే రూటు. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇది చెముడుగుంట దాటిన తర్వాత అది గొలగముడికి వెళ్ళే రూటు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఆర్చ్ టైపు. దానికి ఆపోజిట్లో రూట్ ఉంటుంది. ఆపోజిట్ రూట్లో మీరు కానీ వెళ్ళారంటే ప్రతి దగ్గర వే అయితే ఉంటుంది. అడవి శివాలయంలోకి ఎలా వెళ్ళాలి అనేది వే అయితే ఉంటుంది. ప్రతి సందు దగ్గర లెఫ్ట్ రైట్ అనే పాంప్లెట్ చేస్తుంటారు డైరెక్షన్స్. ఇందులో చూడండి డైరెక్షన్స్, ప్రతి దగ్గర డైరెక్షన్స్ వేసి ఉంటారు. మీకైతే ఈజీగా అందరు వెళ్ళి వస్తూ ఉంటారు చాలామంది. ఇదిగో ఫ్లెక్సీలు కానీ మీకు వెళ్ళే రూట్ అయితే మీకు క్లారిటీ కనపడుతుంది. మీకు జస్ట్ వన్స్ దిగారంటే చాలు. దాని రూట్ అంతా ఒకటేలా ఉంటుంది. అంటే మనకి డైరెక్షన్ చేస్తుంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది వెళ్ళేదానికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మన అడవిలో శివాలయం. అప్పుడు